సో ఇప్పుడు సింప్లిఫికేషన్స్ సింప్లిఫై ఎలా చేయాలి అనేది చూద్దాం. అసిమ్ప్టోటిక్ అనాలిసిస్లో ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 10 క్యూబ్ ప్లస్ 6 n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 1000 1 lakh 1 crore ఉంది. ఇందులో మనం ఏం చేస్తామంటే దీన్ని అసిమ్ప్టోటిక్ అనాలిసిస్లో తీసుకున్నప్పుడు సింపుల్గా దీన్ని ఎలా రాస్తావు, అప్రాక్సిమేట్లీ n క్యూబ్ అని రాసిస్తావు అంతే. దీన్ని పట్టించుకోవు, దీన్ని పట్టించుకోవు, దీన్ని పట్టించుకోవు, దీని ముందర ఉన్న కాన్స్టెంట్ని పట్టించుకోవు. అసిమ్ప్టోటిక్ అనాలిసిస్లో ఇంపార్టెంట్ పార్ట్ ఇది. స్పెల్లింగ్ తప్పు అయితే నన్నేం క్షమించాల్సిన పని లేదు, మీరు క్షమించేది నన్ను కూడా. అసిమ్ప్టోటిక్ అనాలిసిస్లో ఇది చాలా ఇంపార్టెంట్. n క్యూబ్ జస్ట్ హయ్యెస్ట్ ఆర్డర్ని తీసుకోవాలి, హయ్యెస్ట్ ఆర్డర్ని తీసుకోవాలి. అర్థమైందా? కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలి, ఎలిమినేట్ కాన్స్టెంట్స్, పిక్ హయ్యెస్ట్ ఆర్డర్. నెక్స్ట్ కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేసాం, హయ్యెస్ట్ ఆర్డర్ని తీసుకున్నాం, కాన్స్టాంట్స్ని ఎలిమినేట్ చేసావు. అంతే, ఆ రెండే చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఇప్పుడు ఇంకో ఎందుకు చేయాలన్నా, ఎందుకనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఎవరినన్నా ఎందుకని అడగాలి, వై అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి వై అని అడిగితే జీవితంలో బాగుపడతారు. సో ఎందుకు ఇప్పుడు దీన్ని ప్లాట్ చేయాలనుకో, దీన్ని ప్లాట్ చేయడం అంటే ఇప్పుడు చాలా కష్టం, ఎందుకంటే చాలా వర్స్ట్గా ఉంది పరిస్థితి. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ 1 ఉందనుకో, ఎఫ్ ఆఫ్ 1తో చేసామనుకో, అప్పుడు ఇది పెద్ద ఫరక్ పడదు, ఇది పెద్ద ఫరక్ పడదు, ఇది పడిద్ది. అట్లా కాకుండా అప్పుడు ఎన్న బీభత్సంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 10 million ఇచ్చామనుకో, అప్పుడు అసలు ఈ రెండు దెబ్బలో తీసుకొట్టాలి. ఈ మూడు కలర్ మారుస్తా, ఈ మూడు ఎందుకు పనికిరావు. అర్థమైందా? ఎందుకంటే అసలు జస్ట్ ఒక n క్యూబ్ పేలిపోయింది, 10 million whole to the power of 3 అయింది. అర్థమైందా? ఇది సిగ్నిఫికెన్స్ ఎక్కువ, హయ్యెస్ట్ ఆర్డర్కి ఎప్పుడు సిగ్నిఫికెన్స్ ఎక్కువ. కాన్స్టాంట్ రిపూక్ అయిపోయింది, ఇదే రిపూక్ అయిపోయింది, n స్క్వేర్ రిపూక్ అయిపోయింది. n క్యూబ్ చాలా ఇంపార్టెంట్, హయ్యెస్ట్ ఆర్డర్ ఎప్పుడు ఇంపార్టెంట్. ఒకవేళ n క్యూబ్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ n, ఇది ఇంకో ఫంక్షన్, సరే g ఆఫ్ n అనుకుందాం. ఎలా అని రాయొచ్చు, ఇప్పుడు నీ పేరులో ఫస్ట్ లెటర్, ఇప్పుడు నీ పేరు సుబ్బారావు అనుకో, ఎస్ ఆఫ్ n. మన బ్రెయిన్ వాష్ చేస్తారు, ఎఫ్ ఆఫ్ n g ఆఫ్ n g ఆఫ్ n వాడాలని, ఏదన్నా వాడచ్చు. సో ఇప్పుడు ఎస్ ఆఫ్ n కొత్త ఫంక్షన్ ఉంది, n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 10 million అనుకో, దీని అప్రాక్సిమేట్గా n స్క్వేర్గా రాసేస్తావు. అర్థమైందా? హైయెస్ట్ ఆర్డర్ ఏదో అది ఇంపార్టెంట్, కాన్స్టాంట్స్ని ఎలిమినేట్ చేసి పడలేదు. దీని ముందు ఎంత ఉన్నా పర్లేదు, 10 ఉన్నాయి, దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయాలి, n స్క్వేర్గా రాస్తాం. ఇది ఇంపార్టెంట్. అర్థమైందా? ఏది సింప్లిఫికేషన్ అంటారు దీన్ని. ఫస్ట్ ఒక ఫంక్షన్ని సింప్లిఫైగా ఇలా చేస్తాం అసిమ్ప్టోటిక్లో, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇందాక చెప్పే కదా మీకు బిగ్ ఓ ఆఫ్ ఎన్ సిగ్మా గురించి చెప్తారని. బిగ్ ఓ ఆఫ్ ఎన్ అంటే ఏంటి, దీని కథ ఏంటి అంటే, నేను టెక్స్ట్ బుక్ డెఫినిషన్ నేను చెప్పను, శుద్ధ దండగా అర్థమైన సావో కన్ఫ్యూజ్ చేస్తాయి. బిగ్ ఓ ఆఫ్ ఎన్ అంటే ఏంటంటే అప్పర్ బౌండ్. ఇప్పుడు పిచ్చికి పరాకాష్ట అంటారు చూసారా, వర్స్ట్ కేస్ సినారియో. బిగ్ ఓ ఆఫ్ ఎన్ అంటే వర్స్ట్ కేస్ సినారియో. వర్స్ట్ కేస్ సినారియోలో ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది,
ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు దీనమ్మా ఎఫ్ ఆఫ్ ఎన్ రాయకూడదు అసలు, నేను రాయను గురించి ఎఫ్ ఆఫ్ ఎన్ బ్రెయిన్ వాష్ చేయకూడదు. సో నాకు సన్నీ లియోన్ అంటే ఇష్టం కాబట్టి ఎస్ ఆఫ్ ఎన్ ఉంది, ఓకేనా. ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ 10n స్క్వేర్ ప్లస్ 5n ప్లస్ 10 ఉంది. ఇప్పుడు దీనికి బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఎంత అంటే ఏం చెప్తావు నువ్వు? దీన్ని మార్చకూడదు. బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఇప్పుడు దీన్ని ఎస్ ఆఫ్ ఎన్గా మార్చావు కదా, బిగ్ ఓ ఆఫ్ ఎన్ కూడా మార్చి దెంగొచ్చు కదా, అంటే మార్చి దెంగకూడదు. ఎందుకంటే ప్రతి పేపర్లో సైంటిఫిక్ పేపర్స్ అన్నింటిలో ఇవి కాన్స్టెంట్. బిగ్ ఓ కానీ, సిగ్మా కానీ, థీటా కానీ, స్మాల్ ఓ కానీ, స్మాల్ సిగ్మా కానీ ఇవి కాన్స్టెంట్గా దింగించుకున్నాయి కాబట్టి ఇట్లా మార్చకూడదు, అర్థమైందా? బిగ్ ఓ ఆఫ్ ఎన్ బదులు నేను నా పేరు సుబ్బారావు అని ఎస్ ఆఫ్ ఎన్ రాసుకుంటా అంటే తప్పు. బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఇంపార్టెంట్, అది ఫిక్స్డ్, సో అట్లా మార్చకూడదు. బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్, అర్థమైందా ఈ ఫంక్షన్కి? ఓకే, సో బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ క్యూబ్, బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు n పవర్ 5. ఏది ఈ ఫంక్షన్కే ఇవన్నీ ఎందుకు చెప్తా. బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఆఫ్ సంథింగ్ మీకు చెప్పడానికి నాకు రావట్లేదు. ఇప్పుడు బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఉందనుకో, ఇప్పుడు బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఉందనుకో, దాని అర్థం ఏంటి? ఎస్ ఆఫ్ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ అని అర్థం. అంటే ఇంకా దీనికి మించి పోదని, అప్పర్ బౌండ్, వర్స్ట్ కేస్. ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు దీని అర్థం అదే. బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఇప్పుడు ఎన్ క్యూబ్ అన్నాడు అనుకో, అది కరెక్టే, అది వర్తించింది. ఎందుకు? ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ క్యూబ్. ఇప్పుడు బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పవర్ 10 అన్నాం అనుకో, అది కరెక్టే. ఎందుకంటే ఎస్ ఆఫ్ ఎన్ అంతకు మించి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ లేదు, గ్రోత్ ఆఫ్ ద ఫంక్షన్ అంతకు మించి లేదు. ఎందుకంటే దీని హైయెస్టే ఎన్ స్క్వేర్ ఆర్డర్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఎన్ స్క్వేర్ ఆర్డర్తో సాటిస్ఫై అయ్యిద్ది, ఎన్ క్యూబ్ ఆర్డర్తో సాటిస్ఫై అయ్యిద్ది, అసలు ఎన్ స్క్వేర్ పైన ఏది ఇచ్చినా కానీ ఆర్డర్ సాటిస్ఫై అయ్యిద్ది. అసలు బిగ్ ఓ ఆఫ్ ఎన్ అంటే ఏంటి గ్రాఫ్లో? ఇది గ్రాఫ్ బిగ్ ఓ ఆఫ్ ఎన్ గురించి చెప్తున్నా. అసలు ఇప్పుడు మీకు కరెక్ట్గా చెప్పాలంటే గుర్తువాల ఇది బట్టి రూల్ అనుకో. బట్టి రూల్ అనేది అంటే మీకు అర్థం కాకపోతే ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్కి ఎన్ లాగ్ అని ఇచ్చాడు. వెంటనే ఏం చేయాలంటే నువ్వు ఆ ఫంక్షన్ పేరు ఎఫ్ ఆఫ్ ఎన్ ఉందనుకో, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎన్, అంతే. బిగ్ ఓ అనేది దీని కింద ట్రాన్స్లేట్ అయిపోయింది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బిగ్ ఓకి. సిగ్మా కనుకో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుగా ట్రాన్స్లేట్ అయ్యింది, అర్థమైందా? థీటా అనుకో ఈక్వల్ టు ట్రాన్స్లేట్ అయ్యింది. ఇది ఇంపార్టెంట్, అర్థమైందా? నేను అటు గురించి చెప్పను, థీటా గురించి అది. ఓకే, ఇప్పుడు మనం దీని గ్రాఫ్ రాద్దాం. బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ ఇలా ఉందనుకో, బిగ్ ఓ ఆఫ్ ఎన్ గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా ఉండి ఒక పాయింట్ తర్వాత ఇలా వెళ్ళిపోయింది. ఈ పాయింట్ ఉందా చూసారా,
ఎన్ నాట్. ఇదేంటో మీకు అర్థం కావచ్చు, నేను క్లియర్గా చెప్తా. ఇప్పుడు బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తామంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఎలా రాస్తామంటే సి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎన్గా రాస్తాం. ఒక కాన్స్టెంట్ తర్వాత ఇంకా ఎప్పటికీ ఈ ఫంక్షన్ దీనికన్నా తక్కువ ఉండిద్ది. అదే బిగ్ ఓ ఆఫ్ ఎన్ యొక్క సారాంశం. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఇక్కడ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ రాస్తున్నాను. టీ ఆఫ్ ఎన్ ఈజ్ బిగ్ ఓ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్. ఎప్పుడు అంటాం అంటే C of C is greater than 0 and n naught is greater than 0, such that T of n is less than or equal to C of f of n. For all n is greater than n naught. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎప్పుడు T of n అనేది బిగ్ ఓ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ అంటామంటే టీ ఆఫ్ ఎన్ని కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఆఫ్ ఎన్ ఉన్నప్పుడు. సేమ్ ఇదే నేను చెప్పింది. డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? యా, ఇట్ మేక్ సెన్స్. సో సింపుల్, ఏం లేదు.